ఓకే. మరొక కాలర్ కూడా ఉన్నారు నిజామాబాద్ నుంచి అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. మేడం సార్ ఒకసారి మాట్లాడు సార్. మీరు కూడా మీతో కూడా చెప్పండి. మేడం సార్ ఒకసారి మాట్లాడు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం మా వాళ్ళు ఇట్లా నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట మండలం జోజిపేట ఆంధ్రనగర్ విలేజ్. ఈ మహిళా డాక్టర్ల సంఘం ఉంది కదా మేడం. ఈ డాక్టర్ల సంఘాలకి తెలంగాణ గవర్నమెంట్ ఈ డాక్టర్ల సంఘాల గురించి ఈ గవర్నమెంట్ ఏమో ఆల్రెడీ 1 కోటి మంది మహిళలకి లక్షాధికారులు చేస్తారని గవర్నమెంట్ అనౌన్స్మెంట్. ఈ పాత లోన్లు కొంతమంది అంటే 10 మంది ఉంటారు కదా మేడం. 10 మంది గ్రూప్ లో మా దాంట్లో మా గ్రూప్ లో కూడా 9 మంది 10 మంది ఉన్నారు. 9 మంది కడతారు సార్. అంటే 8 మంది కడతలేరు, కొంతమంది ఊర్లో లేరు. అయితే అది 8 లక్షలు అని చెప్పేసి నోటీసులు కోర్టు మొన్న బ్యాంక్ నుంచి వచ్చి బాగా రూట్ గా మాట్లాడి నోటీస్ అంటిస్తామన్నారు. ఇంతకుముందు ఒకసారి నోటీస్ అంటించారు ఇంటికి అంటించి ఎలక్షన్ పీరియడ్ లో మళ్ళీ డాక్టర్ సంఘాలకు లోన్లు వస్తున్నాయి అంటే చింపేసారు వాళ్ళు. మళ్ళీ మొన్న వచ్చారు మేడం నోటీస్ ఇస్తారు. అదేంటి నోటీస్ అంటే బ్యాంక్ వాళ్ళు వచ్చారు, లేడీస్ బ్యాంక్ లో పనిచేసారు ఒక ఆమె. సార్ ఏంటి అంటే నోటీస్ అంటే మేము తీసుకోమని అన్నాం. తీసుకోకపోతే ఇంటికి అంటిస్తారా అని అన్నాం. ఇంటికి అంటిస్తే అంటి మరి మేము ఫోన్ లో తీసుకొని ఎక్కడ చూపిస్తాం, మేము వీడియో తీసుకుంటామని చెప్పి మీరు వీడియో ఎందుకు తీసుకున్నారా అన్నారు. అరే మీరు అంటిస్తున్నాం, మీరైతే అంటించుకోండి మేడం, మేము కట్టలేదు, మీరు నోటీస్ అంటిస్తామంటారు కదా, అంటే నేను వీడియో తీసుకుంటాం మీకేమవుతుందని అడిగినాం మేడం. మీరు అట్లా వీడియో చేయొద్దు, మీరు ఇట్లా కాదు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు చెయ్యండి. పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ ఏమో లోన్లు ఇచ్చి మాకు సహకారం ఇస్తామని గవర్నమెంట్ అంటారు, మీరేమో పోలీసు వాళ్ళని పట్టిస్తామంటారు. పట్టియారు మరి ఎట్లా కొడతారో పోలీసు వాళ్ళు మేము కూడా చూస్తామని మేము అన్నాము. మళ్ళీ ఇవాళ ఆ రోజు వెళ్ళింది ఆర్బీఐ, మళ్ళీ ఇవాళ పోస్ట్ మ్యాన్ తోటి పంపిస్తున్నారు. కోర్టు నుంచి వచ్చింది నోటీస్ తీసుకోవాలా, తీసుకోకపోతే క్రిమినల్ కేసు అవుతుంది, కోర్టు ఉల్లంఘన కేసు అవుతుందని పోస్ట్ మ్యాన్ చెప్తారు. ఇది అసలు నోటీస్ లో ఏమనుందండి? ఒక్కరు తీసుకున్న లోన్ కూడా కాదు మేడం, ఇది గ్రూప్ లో ఉన్న 10 మంది తీసుకున్నారు. కీలక పాత్ర ఏంటంటే గ్రూప్ లో ఉన్న సిఏ ఉంటది కదా మేడం, గ్రూప్ సిఏ పెద్దగా ఉంటది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఉన్న డాక్టర్ 10 మంది ఆధార్ కార్డులు అన్ని అప్డేట్ చేయమని చెప్పింది. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చాయన్ని ఈ గ్రూప్ లో ఉన్న సిఏ కాబట్టి మా గ్రూప్ లో ఉన్న మేడం వీళ్ళని ఈ గ్రూప్ లో జాయిన్ చేయలేదు. మా ఊర్లో మొత్తం ఎవరి ఒకటే కావాలి, దాదాపు ఒక 100 మంది ఉంటే ఒక 2 గ్రూపులు 20 మంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని చేసుకున్నది. మేము వడ్డలం మరి అసలు గవర్నమెంట్ కి మా అప్డేట్ చేయలేదు, ఏం లేదు. ఇప్పుడు కేవలం మా ఒడ్డే గ్రూప్ వాళ్ళందరికీ నోటీసులు, ప్రతి ఇంటికి నోటీసు డాక్టర్ సంఘం నుంచి. ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేది ₹1 రాదు. వాళ్ళు డాక్టర్ సంఘాలు కావాలని ఇవ్వాలంటారు, వీళ్ళు చేసేమో ఇట్లా ఉన్నది. ఎట్లా చేయాలి మేడం? ఈ విలేకరులకు అడిగితే ప్రెస్ అడిగితేనే ఒక్క ప్రెస్ వాళ్ళు కానరారు. మేము వడ్డోళ్ళం లేబర్ వాళ్ళం ఎవరు చెప్పుకోవాలా? ఈ ప్రెస్ వాళ్ళకి ఎన్నిసార్లు వీళ్ళకి ఈటీవీ ఈ ఛానల్ వాళ్ళకే దాదాపు 7-8 సార్లు ఫోన్ చేశాను, నెంబర్ చేయడం ఒక విలేకరు సపోర్ట్ చేయాలి. ఓకే అండి, మీ నెంబర్ మేము తీసుకుంటాము, నోట్ చేసుకోండి. బీఆర్కే న్యూస్ వాళ్ళకి అంటే మా రిపోర్టర్స్ మీరు మా రిపోర్టర్ మీకు కాల్ చేస్తారండి, మీ దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి అనేది కూడా చెప్పండి వాళ్ళకి క్లియర్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు లోన్ ఇప్పుడు మీకు లోన్ నుంచి లోన్కి సంబంధించి నోటీస్ పంపించిన అంటున్నారు కదా, ఆ నోటీస్లో ఏమని ఉంది? కట్ అయిందా కాల్? ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. మరొక కాలర్ అయితే ఉన్నారు, సుబ్బారావు గారు గుంటూరు నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య ఇప్పుడు ఎల్లగానే ఏమిటి ఎట్లా అనేది లేకుండానే డైరెక్ట్ గా ఐసీలో పడేస్తే ఏ విధంగానండి? హలో ఏంటండి? ఐసీలో తీసుకెళ్ళి పడేసే అసలు ఏంటి ఎట్లా ఏం జరిగింది అనేది ఎవరండి అడిగేది? చూసేది ఎవరన్నా? అసలు మీ ఏంటి విషయం అని అడిగేది డాక్టర్ ఎవరున్నారండి? మీ క్వశ్చన్ డైరెక్ట్ గా ఐసీయూఆ ఐసీలోకి తీసుకెళ్ళిపోతున్నారండి. చిన్న నిజమే ఇబ్బంది అని చెప్పినా కూడా ఐసీలో పెట్టేసేయటం, రోజుకి 3600 3800 బిల్ పే చేయటం. అవును, ఇప్పుడు మీరు అంటే చెప్పండి. ఇప్పుడు ఆడ్ టైమింగ్స్లో ఈ హాస్పిటల్స్లో ఒక ట్రెండ్ ఏంటంటే డే టైంలో పక్క పెట్టండి, నైట్ టైమింగ్స్ అంటే కొంచెం ఆడ్ టైమింగ్స్లో కనుక పేషెంట్ చిన్న ఇష్యూతో వెళ్ళినా కూడా ఫస్ట్ ఐసీయూలోకి డైరెక్ట్ పంపిస్తారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే
వాళ్ళు ఒక రీజన్ ఇస్తారు ఏమని, అంటే ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. అవన్నీ క్లారిఫై చేసుకోవాలంటే ఐసీయూలోకి వెళ్తే ఏంటంటే మిగతా వార్డ్స్ అంతా కంపేర్ చేస్తే ఐసీయూలోకి ఏంటంటే అక్కడ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఫెసిలిటీస్. ఎగ్జాంపుల్ బీపీ చెక్ చేయడము, అక్కడనే మన ఈసీజీ చెక్ చేయడము, డైరెక్ట్ సెలైన్ పెట్టియడము, అలాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో బేసిక్ అవన్నీ కూడా ఐసీయూలో బెడ్ పక్కకి అవైలబుల్ ఉంటాయి. సో అక్కడికే వచ్చి మళ్ళీ టెస్టులు చేయడం అంటే ఇప్పుడు మామూలుగా పేషెంట్ వెళ్ళి ల్యాబ్లో చేపిస్తారు టెస్టులు, బట్ ఈ ఐసీయూలో ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్సే వచ్చి బెడ్ దగ్గరకు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్ళడము, ఇక్కడనే అన్ని టెస్టులు చేయడం అలాంటివి చేసిపోతుంటారు. సో అలాంటి ఫెసిలిటీస్ మనకు చూపించి ఈ యాక్సెస్ అనేది మేము ఇస్తున్నాం కాబట్టి ఐసీయూలోనే ప్రాపర్గా ఉంటుంది కాబట్టి మీరు ఐసీయూలోనే ఉండండి అని చెప్పేసి 1 డేనో 2 డేసో ఏం లేకపోయినా సరే. కాకపోతే ఏమంటారు లాస్ట్కి వస్తే ఓకే మనము క్లారిఫై చేసుకున్నాం, మేము ఏదో డౌట్ పడ్డాము ఇట్లాంటిది ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి ఈ టెస్టులు చేసినాము, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తారు. లేదు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇది దట్ విల్ కంటిన్యూ, ఇక అది ఎక్కడ పోతుందో తెలీదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఏంటంటే పేషెంట్ ఎట్లా వీక్ ఉంటాడు కాబట్టి పేషెంట్తో వెళ్ళిన అటెండర్ మాత్రం క్లియర్గా ఏంటంటే డాక్టర్స్తో ఎవరైతే అక్కడ అటెండ్ చేస్తున్నారో, యూజువల్గా పెద్ద డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ ఉంటారు, అక్కడ జూనియర్ డాక్టర్స్ ఉంటారు. ఆ జూనియర్ డాక్టర్స్కి ఏంది వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళ అంటే హైయర్ అఫీషియల్స్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే ఏ పేషెంట్ అయినా వస్తే ఇంటికి బిల్లులు వేయండి పంపొద్దు అనేది ఒకటి ఇన్స్ట్రక్షన్ ఓపెన్గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఏదో మార్కెటింగ్ ఇది కొనండి అది కొనండి అన్నట్టు ఉంటుంది చూడండి, సేమ్ అదే బిహేవియర్ ఉంటుంది. అక్కడ నుంచి పెట్టి అక్కడ పిఆర్ కూడా ఉంటారు, అంటే వాళ్ళు అంటే ఏముంటుందంటే వాళ్ళకి ఏం పని ఉండదు, ఈ పేషెంట్స్ని ఎట్లా వీళ్ళని బిల్స్ ఎట్లా స్క్వీజ్ చేద్దాం వీళ్ళ దగ్గర నుంచి అనే ఇంటెన్షన్తో ఉంటారు. దానికి సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో అందులో కూడా మనకి ఇట్లా ఆఫర్స్ కూడా ఇస్తారు, ఇట్లా అట్లా అని చెప్పి దీనికి ఇంత దీనికి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏం లేకపోతే 1 డేలో ఏం లేదని పంపిస్తారు. సో మనం ఏం చేయాలంటే జూనియర్ డాక్టర్స్ అక్కడ ఉండి ఇట్లా చేస్తుంటే ప్రతిదీ కూడా పేషెంట్తో అటెండెంట్ ఎవరైతే ఉంటారో ఇది ఎందుకు, ఇది ఏం అవసరము, దీనికి ఎందుకు చేయించాలి, అసలు ఏం లేని ఎందుకు చేస్తున్నారు అనేది క్లారిఫై చేసుకోండి. మీకు అది నెసెసిటీ అవసరం అనిపిస్తేనే ఆ టెస్టులు చేపియండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇంకోటి అదేంటి, ఒకవేళ కనుక ఏదైనా రిపోర్ట్స్ కనుక చేసినా కూడా మీకు ఏమనిపించినా కూడా గో ఫర్ సెకండ్ ఒపీనియన్ తర్వాతనే ఒక నిర్ధారణకి రండి. బట్ వాళ్ళు చెప్పిన హడావిడికి వాళ్ళు చేసే హడావిడికి మీరు దానికి అంటే పడిపోయి మోసపోయి వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటా వెళ్ళొద్దు. అన్నిటికీ క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ఐసీయూ అనగానే ఐసీయూ ఉరుక్కుంటే వెళ్ళాల్సిన పనిలే. అసలు ఎందుకు ఏం అవసరం మీకు కూడా తెలుస్తుంది, పేషెంట్ హాలత్ ఏందో మీకు తెలుస్తుంది. ఒక పేషెంట్ చూస్తే ఆ పరిస్థితి బట్టి అది నిజంగా క్రిటికల్ ప్రాబ్లమా లేకపోతే నార్మల్ ప్రాబ్లమ్ అని మీకు అర్థమవుతుంది. బట్ చిన్న వాటికే అంటే కళ్ళు తిరిగి పడిపోయేదానికో లేకపోతే అలాంటి వాటికి కూడా నేను ఐసీయూ అంటే మాత్రం పడొద్దు. సో అండ్ ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ మధ్యలో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చాలా పెరిగిపోయాయి. లైక్ ఎట్లా అంటే ఆన్లైన్లో కూడా వర్చువల్ కూడా మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, కన్సల్టేషన్ తీసుకొని మన డాక్యుమెంట్స్ కూడా వాట్సాప్ చేస్తే వాళ్ళు అక్కడిదక్కడ చెప్తారు, అవి కూడా గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి. అట్లా కూడా మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు. ఆసుపత్రులు ఔషధ కంపెనీలు ఈ రెండు కలిసి మోసాలు చేస్తూ ఉంటారు. ఆ మోసాలకు సంబంధించి భారత చట్టాల్లో ఎలా పేర్కొంటుంది మేడం? సో పెద్ద స్కామ్ ఇదైతే. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ఇప్పుడు ఏ హాస్పిటల్ అయితే మనం అడ్మిట్ అవుతామో, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో ఒక మ్యాండేటరీగా అక్కడ ఏం పెడతారంటే ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అదే హాస్పిటల్లో అదేమంటారు మెడిసిన్స్ కొనాలి, అదే పక్కకి వాళ్ళ దగ్గరనే కింద మెడికల్ స్టోర్ ఉంటుంది. అండ్ వాళ్ళు పోనీ తక్కువ రేటుకి అమ్ముతారంటే అది కూడా కాదు, ఉన్నదానికంటే కూడా ఇంకెక్కువ పెంచావు, 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువనే పెంచి కొనమంటారు. దానికి పెద్ద క్యూ టోకెన్లు అవన్నీ ఉంటాయి. సో ఎందుకు కొనాలి, అదే హాస్పిటల్ ఎందుకు కొనాలి? రీజన్ ఏం చెప్తారంటే ఈ మెడిసిన్స్ ఇంకెక్కడ దొరకవు, ఈ మెడిసిన్స్ ఇక్కడనే దొరుకుతాయి అంటారు. ఎందుకు దొరకవు? క్వశ్చన్ ఈజ్ ఎందుకు దొరకవు అనేది మీరు అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఒక హాస్పిటల్కి ఇచ్చిన మెడిసిన్స్ ఆ బ్రాండ్వి అన్ని పెద్ద హాస్పిటల్స్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా అదే బ్రాండ్ అనేది ఇస్తారు. ఫేమస్ కొన్ని బ్రాండ్స్ ఉంటే అవే మొత్తం డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఒక్క హాస్పిటల్కి అవుతుంది. సో ఒక మెడిసిన్కి ఒక కాంపోజిషన్ ఉందంటే ఆ కాంపోజిషన్లో రకరకాల బ్రాండ్స్లో దొరుకుతాయి. ఓకే, ఏదైనా సరే ఏ మెడిసిన్కైనా దానికి ఉన్న కాంపోజిషన్ బట్టి ఏంటంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్తోని ఫిక్స్ చేసి అమ్ముతారు. సో మీకు ఏదైనా మెడిసిన్ రాసిస్తే అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఆ మెడిసిన్ అయితే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. సో వాళ్ళ హాస్పిటల్ ఎందుకు కొనాలి, అవసరం ఏముంది? అది ఒకటి పెద్ద స్కామ్.
సో ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, ఎందుకు మీ హాస్పిటల్ కొన్నాను మేము బయట కొనుక్కుంటాం, మాకు డిస్కౌంట్తో మేము కొనుక్కుంటాం, వేరే హాస్పిటల్ వేరే మెడికల్లో మేము కొంటామని అనుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఫార్మసీస్ హాస్పిటల్స్ కలిసి చేసే ఒక స్కామ్ ఇది, దానికి పడొద్దు. సో డైరెక్ట్ నేను ఇక్కడ కొనను అని చెప్పడానికి మీకు 100% హక్కు ఉంది. ఎందుకు అంటే ఇంకోటి, ఇప్పుడు ఒక మెడిసిన్కి దీనికి ఇంతే రేట్ పెట్టాలి అనేది కూడా ఒకటి ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇంతే పెట్టాలి, దాని అంటే మెడిసిన్ బట్టి, దాని మ్యానుఫ్యాక్చర్ బట్టి, దానికి అయ్యే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అంటే కాంపోజిషన్లు ఏమేమైతే ఉంటాయో వాటి తగ్గట్టు దానికి మ్యానుఫ్యాక్చర్ అయిన కాస్ట్ దాన్ని బట్టు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ మెడికల్ కౌన్సిల్లో కానీ లేకపోతే ఈ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్లో కూడా ఏంటంటే ఒక మెడిసిన్ దాని వాల్యూ ఎంత అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఆ కాంపోజిషన్కి ఆ డ్రగ్కి అయ్యే ఖర్చు ఎంతనో వాళ్ళకి తెలుసు. సో దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఆ ప్రైస్ కంటే కూడా ఒక 100 రూపీసే పెట్టాలి అంటే 100 రూపీసే పెట్టాలి. 101, 102 పెడితే కూడా దాని కింద మనం కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. పెడితే వాళ్ళ మీద అంటే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఫార్మస్యూటికల్ కంపెనీది లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మెడికల్ స్టోర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద, డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, అన్నిటి మీద ఉంటుంది. సో మీరేంటంటే అట్లాంటిది ఏమన్నా మీరు డిటెక్ట్ చేస్తే, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కంప్లైంట్ పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటివి అయితే ఎక్కడికి వెళ్ళాలి? సో మీరు వెళ్ళి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు, ఎందుకంటే చీటింగ్ 420 కింద. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈవెన్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా, అంటే మనం నమ్మి చేస్తున్నాం కాబట్టి ఈవెన్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ 406 ఆఫ్ ఐపీసీ కూడా అవుతుంది 420తో పాటు. సో ఈ సెక్షన్స్ కింద వేయచ్చు. ఇది కాకుండా మీరు ఈవెన్ మెడికల్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఇది కాకుండా గవర్నమెంట్కి డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు, అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఇదంతా కాకపోయినా ఈవెన్ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు, ఎందుకంటే అక్కడ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది అవుతుంది. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద కూడా మీరు కన్స్యూమర్ కోర్టులో వెళ్ళి కేసు అనేది వేసుకోవచ్చు, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. సో ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే అవేర్నెస్ లేక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే జనాలకి అవేర్నెస్ అనేది లేదు, ఇక్కడ ఎట్లా రియాక్ట్ అనేది తెలియక ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్. అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ మోసాలు జరుగుతున్నామని వింటున్నాం. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవాలు అవన్నీ పక్క పెడితే ఏంటంటే ఎక్కడ ఏది అక్కడ అవుతుంది. ఈ కంపారిజన్కి ఏంటంటే ఇట్లుందనమాట, ఎక్కడ అవి అయ్యేటి అయితేనే ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యే స్కామ్స్ అవి ఒక రకమైనవి, ప్రైవేట్ హాస్పిటల్స్లో అయ్యేది ఇంకో రకమైనవి. బట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే నాకు తెలిసి అయితే తెలంగాణలో అంటే మన సైడ్ సౌత్ ఇండియాలో కొంచెం బెటరే, అంటే కంపేర్ టు అదర్, అంటే ముందు కంటే కూడా, అంటే నార్త్ ఇండియా కూడా కంపేర్ చేయట్లేదు, బట్ ముందు కంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే ఎఫిషియెంట్ పని చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుంటుందంటే అక్కడ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఏ టైంలో అయితే వాళ్ళు అవైలబుల్ ఉండాలో ఆ టైంలో ఉండరు. ఓకే, అంటే వాళ్ళకు ఒక టైమింగ్ అనేది ఉంటుంది, ఆ టైమింగ్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. వే దే ఆర్ సపోజ్ టు బి ఇన్ హాస్పిటల్స్, వాళ్ళు ఉండరు. సో ఏంటంటే ఆ పేషెంట్ ఆ లోపల లాస్ అవుతాడు, డాక్టర్ అవైలబిలిటీ లేక. అదొక స్కామ్. ఇంకోటి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నా కూడా వాళ్ళు అంతా ఏం చేయడం, బయటికి వెళ్ళి తక్కువ రేట్లో అమ్ముకోవడాలు అవన్నీ కూడా డాక్టర్సే చేయాలని లేదు, అందరూ అక్కడ హాస్పిటల్ రకమైన ఒక స్కామ్ అది. అండ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో ఎక్విప్మెంట్ పేరు మీద అట్లా చేసి అది ఒక రకమైన స్కామ్, అదంతా చాలా పెద్ద ఎత్తున జరిగేది. బట్ అది మన కన్సర్న్ కాదు. మన కన్సర్న్ ఏంటంటే పేషెంట్స్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఆన్ టైం మనకి అదేమంటారు మెడికేషన్ అనేది అవుతుందా లేదా ఆన్ టైం. ఎందుకంటే కొన్నిసార్లు క్రిటికల్ కండిషన్స్లో వెళ్ళచ్చు. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఎవరైనా ఇట్లా బర్న్ట్ స్టేజ్లో వెళ్తే అక్కడ డాక్టర్ అవైలబుల్ లేకపోతే అక్కడ టైం చాలా ఇంపార్టెంట్. హార్ట్ పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అవైలబుల్ లేరు. సో ఇలాంటివన్నీ ఏంటంటే వీళ్ళు ఈ టైంలో ఏం చేస్తున్నారంటే ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఎవరైనా సరే నోటీస్ చేశారనుకోండి, ఏ డాక్టర్ అయినా, ఏ గవర్నమెంట్ డాక్టర్ అయినా కనుక ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడానికి లేదు. గవర్నమెంట్ డాక్టర్ లాగా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయాలి. బట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఒకవేళ మీకు తెలిసిన ఎవరో గవర్నమెంట్ డాక్టర్ బయట క్లినిక్ పెట్టుకొని క్లినిక్గా అదేంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టొచ్చు. కంప్లైంట్ పెడితే ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఉంటుందో లైసెన్స్ వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది, మెడికల్ది ఏదైతే లైసెన్స్ ఉంటుందో అది క్యాన్సిల్ అవుతుంది. సో అన్నోటీస్డ్గా వెళ్ళొద్దు. ఎవరైనా కనుక అట్లా నోటీస్ చేస్తే మాత్రం అది తప్పు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. సో ఇవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయ్యే క్రైమ్స్ అనుకోవచ్చు. వీటికి సంబంధించింది ప్రతిదీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు, గవర్నమెంట్ కంప్లైంట్ పెట్టచ్చు. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్క పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడితే ఈ స్కామ్స్ అని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఈ ఫార్మసీ పెట్టడాలు,
అనవసరమైన టెస్టులు, ఓవర్ ప్రైజింగ్ బిల్స్ వేయడాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎవరేం తగ్గట్లేదు, ఒకరికొకరు పోటీ పడుతున్నారు.